నడిపిన క్రికెటర్స్ వీళ్ళే. గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమాకి అశేష అభిమానులున్న క్రికెట్ కి ఎప్పటి నుండో అవినాభావ సంబంధం ఉంది. పాత తరంలో పాకిస్తానీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ సెక్సీ సింబల్ అయిన జీనత్ అమాన్ తో చాలా కాలం డేటింగ్ చేశాడు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇక ఒకప్పటి ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన రవి శాస్త్రి గ్రౌండ్ లోనే కాదు బయట కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఆ యాక్టివ్నెస్ తోనే సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య అయిన అమృతా సింగ్ తో చాలా కాలం క్లోజ్ అఫైర్ నడిపాడు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయి వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే స్టైలిష్ హైదరాబాదీ ప్లేయర్ అయిన అజారుద్దీన్ సంగీత బిజిలానీ అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యి ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ తన బౌలింగ్ తో అందరి గుండెల్లో రైలు పరిగెత్తించేవాడు. కానీ బాలీవుడ్ హీరోయిన్ అయిన ప్రీతి జింతా అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోయాడు. అప్పట్లో వీళ్ళ ప్రేమాయణం పెద్ద హాట్ టాపిక్. అతని కోసం ప్రీతి ఆస్ట్రేలియా వెళ్లడం, అప్పుడప్పుడు అతను ఇక్కడికి రావడం కూడా జరిగాయి. తర్వాత కామన్ గా సపరేట్ అయిపోయారు. ఇక ఇండియా స్టార్ ప్లేయర్స్ అయిన ధోని, యువరాజ్ లతో దీపిక నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. ధోనితో కలిసి యాడ్స్ లో కూడా నటించిన దీపిక యూవీతో పబ్బులు పార్టీలంటూ తిరిగింది. కానీ సీన్ లోకి సిద్ధార్థ్ మాల్యా రావడంతో ఈ ఇద్దరిని సైడ్ చేసి అతనితో సెట్ అయిపోయింది. ఆ తర్వాత యూవీ కిమ్ శర్మతో డీప్ లవ్ లో మునిగి తేలాడు. కానీ క్యాన్సర్ బారిన పడ్డప్పుడు ఆమె కూడా వదిలి వెళ్ళిపోయింది. హర్భజన్ చేతిలో దెబ్బలు తిని బాగా పాపులర్ అయిన శ్రీశాంత్ విచిత్రంగా క్రికెట్ వదిలేసి సినిమా హీరో అయిపోయాడు. అదే టైంలో మెగాస్టార్ రత్తాలైన రాయ్ లక్ష్మితో ఓపెన్ గా డేటింగ్ చేశాడు. అయితే అనుకోకుండా అదే టైంలో ఆమెకి బ్రేక్ రావడంతో హ్యాపీగా చెన్నైలో సెటిల్ అయిపోయింది. కానీ కత్తి లాంటి ఆమె అందానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సైతం తలవంచాడు. ఆమెతో డేటింగ్ కూడా చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పడం విశేషం. అయితే రాయ్ లక్ష్మి నుండి సపరేట్ అయిన శ్రీశాంత్ ప్రముఖ హీరోయిన్ రియా సేన్ ప్రేమలో సేద తీరాడు. ఇక ఇండియన్ క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న సౌరవ్ గంగూలీ ఫేమస్ హీరోయిన్ నగ్మాతో చాలా కాలం సక్సెస్ఫుల్ గా అఫైర్ నడిపాడు. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ నగ్మా పేరు చెప్పి చాలా సార్లు గంగూలీని స్లెడ్జింగ్ చేసేవాడు. అలాగే ఎక్కువ మంది వెస్టిండీస్ ప్లేయర్స్ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ అంటే పడిచచ్చేవారు. వాళ్ళతో అఫైర్స్ నడిపేవారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎంటర్ అయ్యాడు బ్రావో. గ్రౌండ్ లో తన టాలెంట్ చూపించే బ్రావో హీరోయిన్ శ్రేయని కూడా ఫ్లాట్ చేసి లవ్ లో పడేశాడు. దీంతో గత కొంతకాలంగా వీరి ప్రేమాయణం ఒక రేంజ్ లో సాగుతోంది. ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన క్రికెట్ కమ్ మూవీ పేర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ఒక కమర్షియల్ యాడ్ తో స్టార్ట్ అయిన వీరి పరిచయం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు వచ్చాయి. ఒకసారి ఏకంగా విడిపోయారు. కానీ మళ్ళీ ప్యాచప్ అయ్యి ఒక రేంజ్ లో లవ్ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఒక పక్క కోహ్లీ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. మరో పక్క అనుష్క శర్మ కూడా హ్యాపీగా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లో అందుకుంటోంది. ఇలా ఎప్పటికప్పుడు సినిమా, క్రికెట్ కాంబినేషన్స్ బాగా ఫేమస్ అవుతూ ఫ్యాన్స్ కి మంచి డిస్కషన్ పాయింట్ గా మారుతున్నాయి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.